హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో వింత ఎంతో చింత అనే సాంగ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటని మనం ఎలా వెతకాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 191వ పాట అన్నమాట. ఇది లెంట్ డేస్ కాబట్టి ఈ సాంగ్ ఇప్పుడు చాలా మంది పాడేటువంటి సాంగ్ ఇది. సో అందు గురించనే ఎలా వెతకాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఒక పాటని 12 స్కేల్స్లో నేను చెప్తున్నాను కదా, దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామని. ఎందుకంటే మేజర్ స్కేల్ ఏదైతే ఇప్పుడు సపోజ్ సి మేజర్ స్కేల్ ఉంది, సి మేజర్ స్కేల్ ఏ రిలేటివ్ కలిగి ఉన్నది సి మేజర్ స్కేల్ ఏదైతే ఉందో, ఈ పాట సి మేజర్ స్కేల్ ప్లే చేస్తే ఎలాగైతే ఉంటుందో జీ మేజర్ స్కేల్ ప్లే చేసినా అంతే ఉంటుంది. సి మైనర్ స్కేల్ అనుకోండి, ఇది ఒకవేళ పాట సి మైనర్ స్కేల్లో ఎలాగైతే ఉందో జీ మైనర్ స్కేల్లో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే పాట రేంజ్ మారుతుంది. అది ఎలా చెప్పాలి, పాట శృతి మారుతుంది అనమాట. సో ఇది ఆ శృతి మారినప్పుడు మరి కీస్ కూడా ఆ శృతి ఆ సౌండ్ బట్టి కీస్ కూడా అక్కడ ఆ సౌండ్ ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అనేది కూడా మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి పాట ఇది ఎంతో చింత సాంగ్ ఉంది కదా. ఈ సాంగ్ని మనం ఆల్రెడీ జీ షార్ప్ నుంచి చేసాము, రెండవది సి షార్ప్ నుంచి కూడా చేసాము, ఈ నుంచి కూడా చేసాము. అయితే ఇప్పుడు ఈ నుంచి చేసి చూపిస్తాను చూడండి. ఎంతో వింత ఈ దగ్గర నుంచి ప్లే చేసినప్పుడు ఎంతో వింత ఎలా వచ్చింది, ఎంతో వింత. ఇవి EABC 4 డిఫరెంట్ కీస్. మనం ఇంతకు ముందు వీడియోలో చేసింది ఏంటి, జీ నుంచి చేసాం. అయితే ఈ జీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి చేస్తాం చూడండి. సో ఈ కీస్ వేరే, కానీ మనకి స్కేల్ అనేది రిలేషన్. ఇప్పుడు దీంట్లో నొక్కినప్పుడు ఏదైతే వచ్చిందో, ఈ నుంచి నొక్కినప్పుడు ఏదైతే వచ్చిందో జీ నుంచి నొక్కినప్పుడు అదే సౌండ్ వచ్చింది, కానీ కీస్ మారినాయి, స్కేల్ మారింది. సో అంతే తేడా. కాబట్టి మనకి ఏంటంటే సాంగ్లో ఉండేటువంటి ఆ సౌండ్ ఆ స్కేల్లో సంబంధించిన కీకి దేనికి రిలేటివ్ అయి ఉంటుందని తెలుసుకోవడం కోసం ఈ విధంగా చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయాలనుకుంటుంది ఏంటంటే ఏ కీ నుంచి అంటే ఇక్కడ ఏ స్వరం చూసారా, ఏ కీ నుంచి చేస్తున్నాం మనం. ఇక్కడ నుంచి ప్లే చేసినప్పుడు ఇది ఏ స్కేల్ అవుతుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఎలా వెతకాలి, ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా తెలియాలి. రెండో విషయం ఏంటంటే, మీరు పాట వెతకాలంటే ఆ పాట మీకు బాగా తెలిసి ఉండాలి. బాగా అంటే ఇక పాట మీరు అనుకుంటే దాన్ని కీబోర్డ్లో ప్లే చేయడానికి అంత వచ్చి ఉండనమాట. పాట బాగా తెలిసిన ఒకసారి 2 సార్లు వింటే మాత్రం రాదు. కాబట్టి ఇంకొక విషయం, మీకు పాట బాగా తెలిసినప్పటికీ సబ్జెక్ట్ లేకుండా మీరు ప్లే చేయలేరు. సో కీబోర్డ్ యొక్క నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ స్వరం ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏ నుంచి ప్లే చేస్తాం చూడండి. ఏ నుంచి ప్లే చేసినప్పుడు నేను ప్లే చేసినప్పుడు కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ ఏ స్కేల్ అయి ఉంటుంది అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ బుక్ చేశాను కదా, PDF సాంగ్. అయితే అది మామూలుగా 30 సాంగ్స్ నేర్చుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదా కొంతమంది కీబోర్డ్ లర్నింగ్ చేసేటప్పుడు చికాకు పడుతుంది అనమాట. ఏది స్కేల్స్ చేసి పొద్దాకి చేసి స్కేల్స్ చేసి చికాకు పుట్టడం అలాగుంటుంది. సో ఈ 30 సాంగ్స్ బుక్ తీసుకున్నట్లయితే మీకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్న ఆలోచనతో నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, నాకు తెలియదండి. ఇది కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు కూడా మరి మాకు చికాకు పుట్టినప్పుడు కూడా అంటే చేసుకుంటూ ఇక మధ్యలో ఆఫ్ చేయాలనిపిస్తుంది, బ్రదర్ ఎందుకు చేస్తాం కూడా తెలియట్లేదు అనే టైంలో ఈ సాంగ్స్ బుక్ ప్లే చేయడం వల్ల కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంది, ఇంట్రెస్ట్ అనేది వస్తుందని చెప్పేసి అన్నారు. అది నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల తెలిసింది. సో మీరు కావాలనుకునే వాళ్ళు తీసుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ ఏ నుంచి ప్లే చేద్దాము చూద్దాం. ముందు పాట మనం ఒకసారి పాడదాం. ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. అయితే ఇప్పుడు నేను పాడినటువంటి స్కేలు వేరే స్కేలు. అయితే మనం పర్టికులర్గా ఒక కీ నుంచి చేద్దాం అనుకుంటున్నాం కదండి. సో అందుకని ఏ స్వరం నుంచి ప్లే చేస్తాను. అయితే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఏ స్వరం నుంచి ప్లే చేస్తాను కాబట్టి ఏ స్వరం నుంచి ఏ అయితే ఈ సాంగ్ రిలేటివ్ కీస్ పడితే చూడండి. రెండవది కీబోర్డ్లోనే స్వరం పలికిద్దాం, కీబోర్డ్లోనే సాంగ్ తిప్పిద్దాం. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఎంతో వింత అనేది ఇప్పుడు ఇటు నుంచి లోకి వెళ్తుందా లేకపోతే ఇటు నుంచి హైకి వెళ్తుందా అనేది తెలియాలి. ఇక్కడ మనకి పాట అది మెయిన్. అప్పుడు లో అయిపోయింది కదా, సో హైకి వెళ్తుంది పాట, ఇంకా హై 32 పెట్టుకోండి, మీకు స్ట్రింగ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బి అయిపోయింది. నెక్స్ట్ సి కూడా రాలేదు, సి షార్ప్కి వెళ్దాం. సి షార్ప్ కూడా రాలేదు, డీకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నొక్కగానే స్లోగా నొక్కండి. ఇప్పుడు డి వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్లీ 2 కూడా సెట్ అయినా లేదంటే కొద్దిగా సెట్ అయినట్టు అనిపించింది. సెట్ అయిందా లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ కీ నొక్కినప్పుడు అర్థమవుతుంది. ఇది నొక్కుదాం, ఓకేనా.
షార్ప్ రాలేదు, డి తీసుకొని డి షార్ప్ రాలేదు కాబట్టి ఈ తీసుకుందాం, డిఈ ఏడిఈ. నెక్స్ట్కి తీసుకుందాం, ఎఫ్ వస్తుందేమో చూద్దాం. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఎతికామన్నమాట. ఇప్పుడు మనం కీస్ రాసుకోండి, ఏడిఈఎఫ్. ఓకేనా. నెక్స్ట్ ఎంతో చింత, అది కూడా దీంట్లోనే పలికిద్దాం మనం. ఇక మనం దీంట్లో పాడలేం కాబట్టి దీంట్లోనే పలికిద్దాం. చూసారా సౌండ్ ఇలా గుర్తుపట్టారు. ఒకటేమో ఈ నొక్కి ఒకటేమో హై వెళ్ళింది, ఒకటేమో ఈ నొక్కి మళ్ళీ లో వెళ్ళింది. సౌండ్ ఇలా రావాలి. చూడండి మళ్ళీ ఒకసారి. అవునా. ఇప్పుడు పాట మళ్ళీ మొదటి నుంచి చేద్దాం. చూసారా. నెక్స్ట్ యేసునాదు మరణమంతా అనేది చేస్తే మనకి వేరే కీ అయినా రావచ్చు. ఇక్కడ యేసునాథ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. యేసునాథ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఎఫ్ షార్ప్ రాలేదు, జీ వస్తుంది చూద్దాం. రాలేదు, జీ షార్ప్ వచ్చిందండి. జీ షార్ప్ కూడా అంత మనకు అనిపించలేదు. సో గో ఫర్ నెక్స్ట్ ఏకి వెళ్దాం. ఓకే, ఈ ఏ వచ్చింది. మరి రాసుకోండి. నెక్స్ట్ కీ ఏంటి, ఏ వచ్చింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏతో కాకుండా ఏకి డౌన్ నోట్ ఎక్కడ వచ్చింది చూద్దాం. అది కూడా జీ రాలేదు, ఎఫ్కి వద్దాం, లేకపోతే ఎఫ్ షార్ప్కి వద్దాం. ఎఫ్ షార్ప్ రాలేదు, ఎఫ్కి వద్దాం. ఎఫ్ కూడా రాలేదు. ఇప్పుడు ఈకే. ఇక పాట ఇలాగే ఉంది కదా మనం పాడే పాట. యేసునాదు విన్నారా. చూడండి ఇక్కడ యేసునాదు, ఇక్కడ మరణమంతా. అది అలాగ గుర్తుపట్టాలి. మనకి పాట పాడతాము ఎలాగా, ఎంతో వింత ఎంతో చింత యేసునాదు. అది ఇక్కడ మన చాలా మందికి అది కనిపెట్టలేరు అనమాట. సో ఆ విధంగా మనం కనిపెట్టాలి. మరణమంత అనేది ఎఫ్ వచ్చింది కదా, ఎఫ్ కాదు. నెక్స్ట్ జీకి వెళ్దాం. ఎఫ్ షార్ప్ రాలేదు, జీకి వెళ్దాం. చూసారా, జీ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకి మొత్తం ఇప్పుడు ఎన్ని కీస్ వచ్చినాయి అంటే ఏ దగ్గర చూసుకుంటే ఏ డిఈఎఫ్, ఇప్పుడు జీ వచ్చింది, ఏ వచ్చింది. ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇది మనకు వచ్చినటువంటి. ఇప్పుడు దీనివల్ల ఏం స్కేల్ అయి ఉంటుంది అనేది మనం చూసినట్లయితే ఏ మైనర్ స్కేల్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎఫ్ మేజర్ స్కేల్ అవ్వడానికి అవకాశం ఉంది, డి మైనర్ స్కేల్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత అదేవిధంగా చూస్తే ఏ షార్ప్ మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అవునా, ఏ షార్ప్ మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ 4 స్కేల్స్లో ఏదన్నా అయి ఉండొచ్చు. నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పుడు మనకు వచ్చిన కీస్ని బట్టి మనకు అర్థమైపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి మనం, అది చేయాలి. ఎక్కడ ఎఫ్ దగ్గర వస్తుంది చూడండి, క్లియర్గా వినపడుతుంది. ఏ షార్ప్ వచ్చేసింది డైరెక్ట్. చూడండి మళ్ళీ ఒకసారి, ఏ షార్ప్ వచ్చేసిందిగా. సో ఈ ఏ షార్ప్ రావడం వలన ఇప్పుడు మనకి ఎన్ని కీస్ పోయినాయి, ఎన్ని స్వరాలు పోయినాయి అంటే మనకి 2 పోయినాయి. ఇక్కడ మనకి ఏ షార్ప్ మేజర్ రాదు, డి మైనర్ స్కేల్ అన్న అయి ఉండాలి. ఇక్కడ ఏ షార్ప్ రావడం వల్ల రెండోది ఎఫ్ మేజర్ స్కేల్ అన్న అయి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అనేది రావాలి. చూసండి, సౌండ్ క్లియర్గా వినపడుతుందండి.
ఇందాక వచ్చినప్పుడు ఏ షార్ప్ మేజర్ స్కేల్ చెప్పాను కదా నేను, సో అది రాంగ్ బ్రదర్స్. ఎందుకంటే ఈ వచ్చినప్పుడు ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ఈ రాదు కదా. ఇందాక మనకి వచ్చే స్కేల్స్ 4 స్కేల్స్ ఏమి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఇది ఏ, డి, ఈ, ఎఫ్, జి, ఏ. దీన్ని బట్టి అయితే డి మైనర్ స్కేలు ఎఫ్ మేజర్ స్కేల్ అయ్యే అవకాశాలు ఉన్నది. రెండోది ఈ మైనర్ స్కేలు సి మేజర్ స్కేల్ అయ్యే అవకాశాలు ఉన్నది. సో ఇక్కడ మనకి ఏ షార్ప్ రావడం వల్ల సి మేజర్ స్కేలు అవ్వడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఈ మైనర్ స్కేల్ అవ్వడానికి అవకాశం లేదు. ఉండేలా 2 స్కేల్స్, ఒకటి డి మైనర్ స్కేల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎఫ్ మేజర్ స్కేల్. సో ఇందాక ఏ షార్ప్ మేజర్ స్కేల్ అన్నాను, నేను చూసుకోలేదు. సపోజ్ ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ఈ నేను చూడలేదు, గుర్తుపట్టలేదు ఇందాక. మిగిలిన మొత్తం వైట్ కీసే ఉంటాయి కదా ఏ షార్ప్ రావడం వల్ల అనుకొని నేను అలా చెప్పాను. సో క్షమించండి, ఇది యాక్చువల్లీ డి మైనర్ స్కేల్ అన్న అయి ఉండాలి, ఎఫ్ మేజర్ స్కేల్ అన్న అయి ఉండాలి. చూద్దాం, ఓకేనా. ఎక్కడి వరకు వచ్చాం మనం? నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఇక్కడ ఈ నుంచి చూసారుగా ఈనే వస్తుంది. ఇది డి దగ్గర ఏంటంటే డి మైనర్ స్కేల్ అవడానికి అవకాశం. ఈ డి మైనర్ స్కేల్ ఇంకా అవ్వడానికి అవకాశం ఏముంది? డి దగ్గర అనేది డి మైనర్ స్కేల్. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇందాకైతే ఏ షార్ప్ నేను మేజర్ స్కేల్ అన్నాను, నేను చూసుకోలేదు సరిగ్గా, దాన్ని బట్టి క్షమించండి. ఇప్పుడైతే మనకి వచ్చిన స్కేల్ ఏంటంటే డి మైనర్ స్కేల్. ఇప్పుడు పాట 32 పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా డి మైనర్ స్కేల్లో మనం తీసుకున్న ఏ స్వరం నుంచి తీసుకున్నప్పుడైతే వచ్చే స్కేల్ ఇది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఆన్లైన్ లెసన్స్ సంబంధించిన మెటీరియల్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ రైట్ కార్నర్లో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. 7095641359 ఇది నా నెంబర్ కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆ 30 సాంగ్స్ గురించి ఆలోచన చేయండి. ఒకవేళ మీకు కీబోర్డ్ నేర్చుకునేటప్పుడు చికాకు పుట్టినట్లయితే, ఇంట్రెస్ట్ పోయినట్లయితే మీరు ఆ 30 సాంగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు మరలా ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.